హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. సో మీకైతే ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది నా థంబ్నెయిల్ చూసి. మేమైతే బాలాపూర్ గణేష్ దగ్గరికి అయితే వెళ్ళాము. ఇంకా రామ్నగర్ ఏరియాలో ఉన్న గణేషెస్ కూడా కంప్లీట్ చేసుకున్నాము. సో మేము ఫస్ట్ అయితే బాలాపూర్ గణేష్ దగ్గరికి అయితే వెళ్ళాము. ఎర్లీ మార్నింగే చాలా అంటే చాలా జనాలు ఉండే. అసలు వీడియోస్ తీయడానికి అయితే కుదరలేదు. సో నేను ఏదో మా సబ్స్క్రైబర్స్కి అయితే చూపించాలని చెప్పి అయితే తీసుకున్నాను. సో మీరైతే నా వీడియోస్ తోటి కొంచెమన్నా సాటిస్ఫాక్షన్ అవుతారు అనుకుంటున్నాను. మీరైతే నా ఛానల్ అయితే లాస్ట్ వరకు చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి తప్పకుండా. సో ఇక్కడైతే మేము ఇక్కడ నుంచి ఎంట్రీ ఇవ్వాలి. ఎంట్రీ ఇచ్చిన తర్వాత లోపలికి వెళ్తే ఇలా బాలాపూర్ స్వర్ణగిరి అని చెప్పి వెంకటేశ్వర స్వామిది అయితే ఇక్కడ లోపల ఇదంతా ఉంది. సో ఇక్కడ నుంచి రైట్ సైడ్ నుంచి ఇట్లా లోపలికి వెళ్తే ఇక్కడ లోపల చాలా బాగా డెకరేషన్ అయితే చేశారు. అన్ని లైట్స్ తోటి చేసిన తర్వాత అక్కడనే గణేషుని అయితే కూర్చోబెట్టారనమాట. చాలా బాగుంది గణేషుడు అయితే. సేమ్ సిద్దిక్ బాయ్ గణేష్ లెక్కనే ఉందన్నమాట. నాకు చాలా బాగా అనిపించింది. ఇక్కడ ఇయర్స్ అయితే రొటేట్ అవుతుంటాయి అన్నమాట, కొంచెం ముందుకి వెనకకి. నాకు చాలా బాగా అనిపించింది. ఒక 2 minutes మాత్రమే ఉంచనించారు చాలా జనాలు ఉండేవారికి. ఇక్కడైతే గణేషుని హోమం జరిపించారు. దాని ముందు ఇక్కడ గణేష్ని ఒకటి పెట్టారు. తర్వాత మేము ఇంటికి వచ్చేసాము. నైట్ అయితే రామ్నగర్ టీఆర్టీకా రాజా దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట. అక్కడ కూడా చాలా మెంబర్స్ ఉండే. లైన్ అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉండే. కానీ మేమైతే చూడాలని చెప్పి వెళ్ళాము. ఇక్కడైతే అమర్నాథ్ టీమ్ అయితే సెటప్ చేశారనమాట. చాలా బాగా అనిపించింది. లోపల దేవుడు ఐస్ లాగా లింగం చేసి అయితే పెట్టారంట. చూడాలి, చాలా బాగా అనిపించింది. ఇక్కడ చూడండి గణేష్ని అయితే ఎంత శివుడు లెక్కనే చేశారు. అయితే ఎంత బాగుందంటే అంత బాగుంది. చూస్తుంటే శివుడు లెక్కనే అనిపిస్తుంది అసలు. అంటే శివుడు రూపంతో గణేషుని అయితే తెచ్చారనమాట. చాలా అంటే చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. మీరు కూడా విజిట్ అవ్వండి. సో ఇక్కడ స్ట్రేట్ వచ్చిన తర్వాత లోపలికి అయితే వెళ్ళాలి. చాలా మంది ఉండడంతో మా హస్బెండ్ అయితే రండి తప్పిపోతారని చెప్పి అంటున్నారనమాట. సో మేమైతే వెళ్ళిపోయాం లోపల. చూడండి ఎంత డెకరేషన్ చేశారో. ఇక్కడ స్పెషల్ ఏంటంటే 12 జ్యోతిలింగాలు అయితే ఉన్నాయన్నమాట. ఫస్ట్ సోమనాథ్ లింగం గుజరాత్లో ఉందంట. తర్వాత మల్లికార్జున లింగం ఏమో శ్రీశైలంలో ఉందంట. ఇలా 12 లింగాలని వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నాయో మనకైతే చూపించారనమాట. నెక్స్ట్ మహాకాళేశ్వర మధ్యప్రదేశ్లో ఉందంట. ఇట్లా అన్ని డిఫరెంట్ లింగాలను అయితే చూపించేశారు. ఓంకేశ్వర మధ్యప్రదేశ్. ఇట్లా చాలా బాగా చేశారు అసలు. నాకైతే ఫుల్ నచ్చింది. నెక్స్ట్ వైద్యనాథ్ జార్ఖండ్లో అట్లా ప్లేసెస్ కూడా పెట్టి వాళ్ళైతే ఇట్లా లింగాలను అయితే మనకు చూపించారు. నెక్స్ట్ భీమశంకర మహారాష్ట్ర, నెక్స్ట్ రామేశ్వరం తమిళనాడు. అట్లా చాలా లింగాలను అంటే 12 లింగాలను అయితే ఇక్కడ పెట్టిరనమాట. నాగేశ్వర్ గుజరాత్. అట్లా చాలా బాగా అనిపించాయి అనమాట. ఎందుకంటే మనం 12 లింగాస్ చూస్తామో చూడలేమో మనకు తెలియదు. కానీ ఇక్కడైతే ఒకటేసారి అయితే మనం కంప్లీట్ చేయవచ్చు అన్ని లింగాలని. మనం ఉన్నన్ని రోజుల్లో మనమైతే ఈ 12 లింగల్స్ని చూస్తే చాలా మంచిదంట, మంచి జరుగుతుందంట. సో వీలైతే ఆ థీమ్ తోటి అయితే ఇక్కడ అన్నీ పెట్టారనమాట. చాలా బాగా అనిపించింది. ఇక్కడ చూడండి కేదార్నాథ్ ఉత్తరాఖండ్లో ఉందంట ఈ లింగం అయితే. సో చూడండి, మీరు తప్పకుండా వచ్చి ఇదైతే చూడాల్సిందే. టీఆర్టీకా రాజా రామ్నగర్లో. నాకు చాలా అంటే చాలా బాగా అనిపించినాయి. అసలు చాలా మంచిగా ఉంది. అసలు డెకరేషన్ అయితే చాలా బాగా అనిపించింది. సో మీరు కూడా వచ్చి విజిట్ అవ్వండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా అమ్మవార్లని లైన్గా నిల్చోబెట్టారనమాట. చాలా బాగా అనిపించింది. ఇక్కడ నుంచి మనం లోపలికి ఎంట్రీ కావాలన్నమాట. లోపలికి ఎంట్రీ కాగానే అమర్నాథ్ టీమ్ అట్లా ఎలాగైతే అమర్నాథ్లో ఎలా అయితే ప్లేస్ ఉంటుందో వాళ్ళైతే సేమ్ అలాగే చేశారనమాట. ఇక్కడైతే అందరూ వీడియోస్ అవన్నీ తీస్తున్నారు. చూడండి ఇక్కడ ఎంత బాగుంది. దేవుడు ఐస్
ఐస్ తోటి చేసి ఉంది. చాలా అంటే చాలా బాగా అనిపించింది. మీరు ఒక్కసారి విజిట్ అయ్యి చూసేయండి. నెక్స్ట్ మేము సిద్దిక్ బాయ్ గణేష్ దగ్గరికి కూడా వచ్చామన్నమాట. సేమ్ కొంచెం ముందే ఉంటుంది టీఆర్టీ గరాజ్ దగ్గర. తర్వాత మేము సిద్దిక్ బాయ్తో కూడా ఒక ఫోటో అయితే దిగేసాము. తర్వాత గణేష్ని అయితే చూసాము. చాలా మెంబర్స్ ఉండే ఇక్కడ కూడా, కానీ ఏదో చూడాలి కదా వచ్చినందుకు అని చెప్పి మేమైతే కష్టపడి లోపలికి వెళ్ళి అయితే చూసాము. ఇక్కడ సిద్దిక్ బాయ్ గణేష్ దాంట్లో చాలా అంటే చాలా గ్రేట్. ఎందుకంటే ముస్లిం అతను మన గణేష్ని పెట్టడం అంటే చాలా గ్రేట్ కదా. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా ఈ గణేష్లో కొంచెం స్పెషల్ ఏంటంటే ఈ గణేశుడు ఐస్ మూస్తూ తెరుస్తుంటాడు అనమాట. నేనైతే అది చూస్తూ అక్కడే ఉండిపోయాను. అసలు గణేష్ని చూస్తే చాలా బాగా అనిపించాడు. ఎంతసేపు చూస్తే చూడాలి అనిపించింది అనమాట. ఎందుకంటే ఐస్ క్లోజ్ చేస్తుండు, ఓపెన్ చేస్తుండు, ఐస్ క్లోజ్ చేస్తుండు, ఓపెన్ చేస్తుండు. సో నాకైతే చాలా బాగా అనిపించిండు. డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు. చాలామంది ఉండే. సో మేమైతే చూసేసాము. ఇంకా ఫోటో కూడా దిగాము సిద్దిక్ బాయ్ తోటి. తర్వాత ఇంకా ఇక్కడ నుంచి అయితే మళ్ళీ మేము నెక్స్ట్ రామ్నగర్ కా రాజా దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఇవన్నీ ఒక్క దగ్గరనే, కొంచెం వాకబుల్ డిస్టెన్స్ అనమాట. ఇక్కడ కూడా చాలా బాగా అనిపించింది గణేశుడు. నాకు బయట నుంచే చూస్తుంటే చాలా బాగా అనిపించింది. ఇంకా లోపలికి వెళ్తే వావ్ అనిపించింది. డెకరేషన్ అయితే సూపర్, చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ వినాయకుడు చూడండి ఎంత బాగుందో. లింగంని పట్టుకొని ఉన్నాడు గణపయ్య. చాలా అంటే చాలా బాగుంది. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. నెక్స్ట్ ఇక్కడ నుంచి మేమైతే శివసేన యూత్ అసోసియేషన్ అని చెప్పి అక్కడనే నియర్ బై ఉండే అనమాట. ఇది కూడా చూసేసాము. ఈ వినాయకుడు కూడా చాలా బాగుండు కదా, చాలా అంటే చాలా బాగుండు. ఇక్కడ కూడా చాలా మెంబర్స్ ఉండే, కొంచెం బెటర్ ఆ వినాయకుల కన్నా. ఇక్కడైతే కొంచెం వీడియోస్ తీసుకోవడానికి అయితే ఉండే. సో మేమైతే కొంచెం వీడియోస్ తీసుకొని కొంచెం సేపు నిల్చొని అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ చూడండి చాలా బాగుంది కదా, లింగంతో సెటప్ డెకరేషన్ అయితే చేశారు. చాలా బాగా అనిపించాడు వినాయకుడు. చూడండి ఎంత బాగుండో. సేమ్ ఇది అర్ధ నరసింహర స్వామి లెక్క చేశారనమాట ఈ వినాయకుడు. చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ ఇంకా వేరే గణేశుని దగ్గర కూడా వెళ్ళాము. వచ్చే దారిలో కనిపిస్తే ఈ వినాయకుడిని కూడా చూసుకొని వచ్చామన్నమాట. హైదరాబాద్లోనూ ఇది కూడా చాలా బాగా అనిపించింది. సో ఇది కూడా హిమాయత్ నగర్లో చాలా ఫేమస్ అయిన గణేష్ అనమాట. చూడండి చాలా బాగుంది. నాకైతే ఫుల్ నచ్చింది ఈ వినాయకుడు కూడా. అక్కడ వెంకటేశ్వర స్వామి నామాలతో అయితే ఉన్నాడనమాట గణేష్. చాలా బాగా అనిపించింది. ఫ్రెండ్స్ మీరు కూడా వెళ్ళి విజిట్ అవ్వండి. నెక్స్ట్ నేను చూపించిన గణేషెస్ కూడా హైదరాబాద్లోనే నియర్ హిమాయత్ నగర్ అనమాట. నాకు చాలా బాగా అనిపించినాయి. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను చూసి. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. బాయ్.